హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో డిఎస్సి గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించడం అయితే జరిగింది. మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు ఫ్రీ క్లాసెస్, ఎగ్జామ్స్ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. ఫస్ట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ చూద్దాము. తర్వాత మీకు ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము, మరి ఆ ఎగ్జామ్స్ ఎలా రాయాలో కూడా మీకు క్లియర్గా అయితే చెప్తా. ఫస్ట్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మరి క్లియర్గా ఇచ్చాడు. త్వరలో డిఎస్సి మంత్రి నారా లోకేష్ వెల్లడి. అంటే ఉగాదికి జాబ్ క్యాలెండర్ పరంగా క్లియర్గా మీకు డిఎస్సి మరో డిఎస్సి నిర్వహించడం అయితే జరుగుతుంది అనేటువంటి న్యూస్ అయితే ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో రావడం అయితే జరిగింది. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రెజెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్కి అనుగుణంగా మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా క్విక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. మరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. మరి జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఫ్రెండ్స్. మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. 1200 రూపీస్ పెద్ద అమౌంట్ కాదు, ఎందుకంటే మీకు క్లాసెస్ ఇస్తున్నాం, ఎగ్జామ్స్ ఇస్తున్నాము. ఓన్లీ ఎగ్జామ్స్ రాశారనుకోండి, మీకు ఏవైనా డౌట్స్ ఉంటే రెఫరెన్స్ కోసం క్లాసెస్ కావాలి కాబట్టి క్లాసెస్ ఇస్తున్నాము. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ మెయిన్ ఎక్స్పెషల్లీ ఆ బిట్టే కాదు, దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కంటెంట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇలా డిఫరెంట్ వేస్తో 3 లెవెల్స్లో మనము ఫస్ట్ 50 డేస్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్, సెకండ్ లెవెల్ రివిజన్ టెస్ట్లు, థర్డ్ లెవెల్ క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్, ఇలా లెవెల్ వైజ్గా మనము ఒక షెడ్యూల్ వైజ్గా మనం ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీరు మా అధీనంలోనే ఉంటారు. కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. స్క్రీన్ మీద కనిపించే నా నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము, నిన్న షెడ్యూల్తో పాటు క్లాసెస్ ఇచ్చాము. ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఈరోజు జాయిన్ అయినా, ఇప్పుడు జాయిన్ అయినా మీకు డే 1కి సంబంధించినటువంటి లింక్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాము, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎగ్జామ్స్ కూడా ఎలా ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది నిన్న ఇచ్చినటువంటి షెడ్యూల్ ఫ్రెండ్స్. నిన్న డే 1కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనమాట. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేంటి మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంక్లూడింగ్ జీకే, కరెంట్ అఫైర్స్ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా మీకు ఒక షెడ్యూల్ వైజ్గా ఉంటుంది. ఈ షెడ్యూల్ వైజ్ ఉంటే ఈరోజు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తారు. అదేవిధంగా ఒక ప్రణాళిక మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలా షెడ్యూల్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ నిన్న ఇచ్చాము. మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు షేర్ చేస్తాం, దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నిన్న ఆల్రెడీ క్లాసెస్ ఇచ్చాము, ఈరోజు ఎగ్జామ్స్ పెట్టాం ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ కూడా ఏ టాపిక్ ఆ టాపిక్, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్, విద్యా దృక్పథాలు. సో జస్ట్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేశారు అనుకోండి, అది ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్గా చూపిస్తా, ఓకేనా. ఇలా మీకు ప్రతిదీ క్లియర్గా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే, ఏ క్లాస్కి ఆ క్లాసే క్లియర్గా మీకు ఛందస్సు, థర్డ్ క్లాస్, ఇలా మీకు క్లియర్గా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా మీరు ఎగ్జామ్స్ రాస్తే మెయిన్ ఏంటి అంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, తెలిసి తప్పులు చేసినప్పుడు ఎలా సర్చ్ చేసుకోవాలి, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఫామ్ అంటే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు, ఇవన్నీ మీరు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. 100% సక్సెస్ కావాలి అంటే మాత్రము
క్లాసెస్ ఉంటాయి మన దగ్గర, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్‌లు ఉంటాయి, క్విక్ క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటాయి. ఇదొక మంచి అవకాశము. మరి ఆలస్యం చేసుకోకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్‌కి డీఎస్సీ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. బ్యాచ్ నిన్ననే స్టార్ట్ చేశాం కాబట్టి ఈరోజు కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఎప్పుడు జాయిన్ అయినా మీకు ప్రీవియస్ లింక్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్‌గా చెప్తా. దానికన్నా ముందు పోస్ట్‌ల సంఖ్య గురించి కొంచెం డౌట్‌గా, అంటే ఈరోజు న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మీరు క్లియర్‌గా చూశారు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇక్కడ మనము పోస్ట్‌ల సంఖ్య నిన్న న్యూస్ పేపర్‌లో, ఒక ఈనాడు న్యూస్ పేపర్‌లో మనకు 3600 పోస్టులతో అనేటువంటి న్యూస్ ఇచ్చాడు. నేను నిన్న సాయంత్రం కూడా ఒక మోటివేషన్ వీడియో చేశాను ఫ్రెండ్స్. మరి ఆ పోస్టుల సంఖ్య నిజమా కాదా, దాని గురించి క్లియర్‌గా వాట్ ఈజ్ వాట్ అనేటువంటి నిన్న వీడియో మనం అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా, అఫీషియల్‌గా గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేంత వరకు పోస్టుల సంఖ్య అనేది ఎగ్జాక్ట్‌గా ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే చాలామంది ఆ పోస్టుల సంఖ్య చూసి నిరుత్సాహపడుతున్నారు కాబట్టి నేను ఒక ఫ్రెండ్‌గా మీకు సలహా ఇస్తున్నా. పోస్టుల సంఖ్య గురించి ఆలోచించొద్దు. గవర్నమెంట్ అఫీషియల్‌గా రిలీజ్ చేసేంత వరకు పోస్టుల సంఖ్య అనేది ఎవ్వరికీ తెలియదు. మనం కూటమి ప్రభుత్వమే ఎప్పటికెప్పుడు సడన్ డెసిషన్ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు అశ్రద్ధ చేస్తూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్‌కేస్ పోస్టులు ఉన్నాయనుకోండి, ఒక్కసారి ఏం చేయాలో ఒకసారి మీరే ఇప్పుడే ఊహించుకోండి. మీరు పోస్టులు లేవులే, 3600లో మా జిల్లాకి ఎన్ని ఉంటాయి, మా కేటగిరీకి ఎన్ని ఉంటాయి, అసలు ఇవి ఉంటాయా ఉండవా, ఈ ఆలోచనతో మీరు ప్రిపరేషన్ చేయలేదనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ జిల్లాకు ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడప్పుడు ప్రిపేర్ కావడం పాసిబులా? ఇంపాసిబుల్. సో ఏదేమైనా కానివ్వండి, పోస్టుల సంఖ్య గురించి ఆలోచించకుండా జాబ్ సాధించాలనేటువంటి ఆలోచన ఉంటే మాత్రము, అంటే ఖచ్చితంగా నాకు జాబ్ కావాలనేటువంటి ఆలోచన ఉంటే మాత్రము ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్‌గా మీకైతే సలహా ఇవ్వగలను. ఇది మనకు నిన్న స్టార్ట్ చేసినటువంటి పేమెంట్ గ్రూపు. ఈరోజు ఎగ్జామ్స్ ఇచ్చాం చూడండి. ఆల్రెడీ 5:15 ఏఎంకే ఇచ్చాం. అంటే మార్నింగ్ 7 లోపే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ ఎగ్జామ్స్. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. బట్ మీరు ఈ ఎగ్జామ్ ఎలా రాయాలంటే ఒక్కసారి మీరు ఏ లింక్ ఓపెన్ చేసినా పర్లేదు. ఇక్కడ మొత్తం క్లియర్‌గా ఇచ్చాం చూడండి. రూల్స్ కూడా క్లియర్‌గా ఇచ్చాము. అంటే ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది. సో మీ ఇష్టం, మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నా. సో విద్య అర్థాలేంటి, రకాలేంటి, నిర్వచనాలేంటి, వీటి గురించి పాస్‌కోడ్ మీకు ఇస్తాం ఫ్రెండ్స్. ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఒక పాస్‌కోడ్ ఇస్తాము. ఇక్కడ నేను మీకు శాంపిల్ చూపించడం కోసం జస్ట్ డమ్మీగా 1, 2, 3, 1, 2, 3 నొక్కితే ఏం రాదు. మీరు జస్ట్ క్యాజువల్‌గా చూసాము. ఓకేనా? ఇక్కడ మీకు ఇంకా క్వెషన్ పేపర్ ఓపెన్ అయిపోతుంది. క్వెషన్ అంటే మనకి ఇక్కడ జస్ట్ బేసిక్స్ కాబట్టి, ఇది నిర్వచనాల పరంగా కాబట్టి కొంచెం బేసిక్స్ లాగా ఉంటాయి. అంటే మనకి ఇక్కడ నిర్వచనాల పరంగా కదా మనం టాపిక్ ఓపెన్ చేసింది, నిర్వచనాల పరంగా ఓపెన్ చేసాము. ఎడ్యుకేషన్ భాషా పదం, ఏ భాషా పదము అంటే ఇక్కడంతా అంటే ఈ టాపిక్ మనము నిర్వచనాల పరంగా ఇచ్చాం కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే క్వెషన్స్ ఏంటి జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్‌లో ఉన్నాయని అనుకుంటారు కాబట్టి చెప్తున్నా. మనం ఓపెన్ చేసిన టాపికే ఏంటి, విద్యకు సంబంధించినటువంటి అర్థం ఏంటి, నిర్వచనాలు ఏంటి అనేటువంటి టాపిక్ కాబట్టి జస్ట్ చెప్తున్నా. సో ఇది ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో బిట్ ఉంది ఇది. ఓకేనా? అంటే మనకు ప్రతి క్వెషన్‌లో మనము 100% ప్రెజెంట్ క్వెషన్ పేపర్స్‌కి స్టాండర్డ్స్‌కి అనుగుణంగానే క్వెషన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. క్వెషన్ కూడా చాలా డెప్త్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. మిగతా సబ్జెక్ట్స్‌లో అయితే ఇది నిర్వచనాల పరంగా కాబట్టి ఇలా ఉంది. మిగతావైతే మల్టిపుల్ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఉంటాయి. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలేంటి, సరికాని వాక్యాలేంటి, మ్యాచ్ ది ఫాలోయింగ్ ప్రెజెంట్ క్వెషన్ పేపర్స్‌కి అనుగుణంగానే క్వెషన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. సో ఇవేంటంటే నిర్వచనాల పరంగా అంతే కదా! నిర్వచనాల పరంగా అంటే డైరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషనే ఇస్తాడు కాబట్టి దాన్ని మనం ఏమీ చేయలేమనమాట. అంటే నిర్వచనాలు చూడండి ఒకసారి ఇక్కడ, అంటే ఎవరు ఏమని భావించారు? విద్య అనేది వర్తమానం కోసం, భవిష్యత్ కోసం చేసే విలక్షణమైన పెట్టుబడిన భావన ఎవరిది? డైరెక్ట్ బిట్. అది ఎవరిది అనేది. విద్య అనే దానికి మూల పదం ఏంటి? ఓకేనా? విద్య నుంచి వచ్చింది, దాని అర్థం ఏంటి? ఓకేనా? విద్య అనగా మోక్షానికి దారి చూపడం అని తెలిపింది ఎవరు? ఇలాంటివి ఐజీఎన్ఓయు ఫుల్ ఫామ్ ఏంటి? ఇలా ప్రతిదీ ఉంటుంది. నిర్వచనాల పరంగా కాబట్టి ఇలా ఇచ్చామన్నమాట. ఓకేనా? సో మొత్తం ప్రతి క్వెషన్ కవర్ అవుతుంది. ప్రతి బిట్ కవర్ అవుతుంది. మీరు ఏ బిట్ మిస్ కారు. మనం ఎగ్జామ్స్ ఇలా మొత్తం ఆన్సర్స్ చేసిన తర్వాత లాస్ట్‌న ఏం చేయాలి? సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీరు మొత్తం మీద ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, ఇక్కడ ఇన్‌కేస్ మీరు ఏదైనా మిస్ చేస్తే ఇక్కడ వస్తుంది #31 అంటే 31 బిట్ మీరు ఆన్సర్ చేయలేదు అని క్లియర్‌గా అక్కడ చూపించింది. సో 31 ఒకసారి ఇద్దాం. రిక్వైర్డ్ 31. భారతదేశంలో విద్య అనేది దీనిలో భాగంగా చెప్తారు. అంటే వేదాల, ఉపనిషత్తుల, ఉపాసన అలా. ఓకేనా? దీన్ని సబ్మిట్ చేస్తున్నా.
సో, నేను జస్ట్ జనరల్‌గా రాసాను. మీరెప్పుడు రాసారు, టైం గూడా చూపిస్తుంది చూడండి. మొత్తము 64కి 10 బిట్లు. అంటే విద్య అనే పదానికి మూల భాషా పదం ఏంటి? ఓకేనా? సో, మనం తెలుగు అని పెట్టాం. జస్ట్ డమ్మీగా రాసాను కాబట్టి. తెలుగు అని పెట్టాం. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సంస్కృతి. అంటే మీరు చేసిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? తప్పు ఆన్సర్ ఏంటి? తప్పు చేస్తే దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని కూడా క్లియర్‌గా వస్తుంది చూడండి. ఓకేనా? ద క్లియర్‌గా ఇచ్చాడు చూడండి. అంటే ఇలా ఋషులు విద్యను దేనితో పోల్చారు? ఓకేనా? మనం పెట్టింది మానవునికి నాలుగో నేత్రం అని, బట్ కరెక్ట్ మూడవ నేత్రం. ఇలా మనకు ప్రతిదీ క్లియర్‌గా ఆన్సర్స్ చూపిస్తుంది ఇదో. కరెక్ట్ ఆన్సర్. మనం పెట్టింది కూడా కరెక్ట్ ఆన్సర్. తప్పు అలా. ఇది మీకు క్వెషన్స్ ఏంటంటే నిర్వచనాల పరంగా ఇచ్చాను కాబట్టి, నిర్వచనాల పరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని క్వెషన్ పేపర్‌లు ఇలా సెంటెన్స్ అన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్‌లు ఉంటాయి. సరి అయినవి ఉంటాయి, సరికానివి ఉంటాయి. అన్ని లెవెల్స్‌లో క్వెషన్స్ ఉంటాయన్నమాట. ప్రతి లెవెల్ క్వెషన్ పేపర్ ఉంటుంది కాబట్టి, మీరు ఒకసారి కావాలంటే ఇంకొక క్వెషన్ పేపర్ ఓపెన్ చేసి అయినా చెక్ చేసుకోవచ్చు. సో, మెయిన్‌గా ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుద్దన్నమాట. నేను లాగిన్‌లోకెళ్ళిపోతున్నా. డైరెక్ట్ లాగిన్‌లోకెళ్ళిపోతున్నా. క్యాండిడేట్ కాకుండా అడ్మిన్ లాగిన్‌లోకెళ్ళిపోతున్నా. క్వెషన్స్ ఇలా ఉంటాయి. ఇదింత 15 ఇదిలా. మీకంటే ఛందస్సు తీసుకున్నామనుకోండి చూడండి అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ మనకు ఏ విధంగా అడుగుతారో ఇదిలా. కొంచెం డెప్త్‌గా ఉన్నాయి చూడండి క్వెషన్స్. అంటే మనకు ఏ విధంగా అయితే క్వెషన్ పేపర్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుందో, అన్ని విధాలుగా మనము క్వెషన్స్ అడగడం అయితే జరిగింది. చూడండి కొంచెం డెప్త్‌గా ఉన్నాయి చూడండి. చాలా డెప్త్‌గా ఉంటాయి క్వెషన్స్ కూడా. ఇవి చేస్తే చాలు మీరు కరెక్ట్‌గా క్వెషన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మనం క్వెషన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా? ఇలా మీరు ప్రతిదీ క్లియర్‌గా చదువుకుంటే క్లియర్‌గా ఆన్సర్స్ అయితే మీరు చేయగలరు. అంటే క్వెషన్ ఎన్ని విధాలుగా అడగాలో, ఎన్ని విధాలుగా క్వెషన్ అడగగలరో అన్ని విధాలుగా మీకు క్వెషన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగిందనమాట.